ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు 26 గేట్లు ఎత్తి సాగర్ నుంచి దిగువకు వరద నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తుతోంది. ప్రాజెక్టు 69 గేట్లను 7 అడుగుల మేర ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో ఇప్పటికే ప్రాజెక్టులు నిండు కుండల్లా తలపిస్తున్నాయి. కొన్ని ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహంతో గేట్లనెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇక ప్రకాశం బ్యారేజీకి కూడా భారీగా వరద పోటెత్తింది. అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితిని మా ప్రతినిధి లీలా అందిస్తారు. లీలా, విజయ్ చంద్రిక, ఇప్పటికే కూడా ప్రకాశం బ్యారేజీకి ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా భారీగా వరద నీరు వచ్చి చేరుకుంది. ఇప్పటికే 3,30,000 క్యూసెక్ల నీటిని ప్రకాశం బ్యారేజ్లోకి విడుదల చేశారు. ఇప్పటికే 69 గేట్లను 7 అడుగుల మేరకు ఎత్తి 3,30,000 క్యూసెక్ల వాటర్ అయితే మాత్రం ప్రకాశం బ్యారేజ్కి రిలీజ్ చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ నుంచి కూడా మనకి సముద్రంలోకి వాటర్ అంతని కూడా రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఓవరాల్ గా గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలు కూడా విజయవాడలో కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు అయితే మాత్రం కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా కూడా అలాగే ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణా నదికి భారీ వరద నీరు వచ్చి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని కూడా అప్రమత్తం చేసేందుకు కూడా కృష్ణా జిల్లా కలెక్టర్ యంత్రాంగం కూడా ఇప్పటికే చర్యలు చేపట్టడం అయితే జరిగింది. ఎందుకంటే ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో లంక గ్రామ ప్రజలు ఉన్నారో లంక గ్రామ ప్రజల వాసులందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించేటటువంటి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అలాగే మనం చూసుకుంటే ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నందున క్షేత్రస్థాయిలో కూడా అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. గ్రామ వార్డు సచివాలయాల్లో యూనిట్లుగా కూడా 24/7 ప్రత్యేక పరిరక్షణ చేసే బృందాలు అలాగే వరద స్పందన బృందాలను కూడా ఎప్పటికప్పుడు కూడా అప్డేట్ చేస్తున్నారు. అలాగే వరదకు సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు పరిస్థితిని పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామ ప్రజలకు తెలియజేయాలని కూడా ఎప్పటికప్పుడు కూడా మైక్స్ ద్వారా అనౌన్స్ చేయాలని కూడా సూచిస్తున్నారు. అలాగే మనకి కలెక్టరేట్కి కూడా ఒక కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి 9154970454 ఈ నెంబర్ ద్వారా ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో ఉంటారో, ఎవరైతే లంక గ్రామాల్లో ఉంటారో లంక గ్రామ ప్రజలందరినీ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా అధికార యంత్రాంగం సూచిస్తున్నారు. అలాగే కంట్రోల్ రూమ్ లో రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీరాజ్, వైద్య, ఆరోగ్య, అలాగే అగ్నిమాపక, విద్యుత్ తదితర శాఖల అధికారులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మండల నియోజకవర్గంలో ప్రత్యేక అధికారులు ఆయా ప్రాంతాల్లో పరిస్థితిపై అప్రమత్తంగా ఉండాలని కూడా ఇప్పటికే కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీసా సూచించారు. అలాగే ఎంపీడీఓలు, తహసీల్దార్లు అంటే ఎవరైతే తహసీల్దార్లు ఉన్నారో మండలంలోని వివిధ శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని కూడా సూచించారు. అవసరమైతే వారికి పునరావాస శిబిరాల్లో కూడా ఏర్పాట్లు చేయాలని కూడా సూచించారు. అలాగే కొండ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు చెప్పడం అయితే జరుగుతుంది. లోతట్టు ప్రాంతాలపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించారు.
అలాగే మనం చూసుకుంటే బుడమేరు, మున్నేరు, ప్రకాశం బ్యారేజీలను నిరంతరం పర్యవేక్షించడం జరుగుతుంది. అలాగే ప్రస్తుతానికి ఎటువంటి ఆందోళనకరమైనటువంటి పరిస్థితి లేదని అయితే మాత్రం ఇప్పటికే కృష్ణా జిల్లా కలెక్టర్ అయితే చెప్తున్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదని చెప్తున్నారు. నగర డ్రైన్ల నుండి కూడా వర్షపు నీటిని బయటకు పంపడానికి ఎప్పటికప్పుడు నీటిపారుదల శాఖలతో సమన్వయం చేసుకొని ప్రధాన కాలువల నుండి నీటి మట్టాన్ని కూడా తగ్గించడానికి అయితే మాత్రం ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇప్పుడు మనమైతే ప్రజెంట్ అయితే మాత్రం ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉన్నాం. ప్రకాశం బ్యారేజ్ వద్ద కూడా ఎలాంటి పరిస్థితి నెలకొందనేది మనకి పూర్తిగా కనిపిస్తుంది. భారీ వర్షాల కారణంతో అయితే మాత్రం నేపథ్యంలో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో కూడా ఎప్పటికప్పుడు సమీక్ష వీడియో కాన్ఫరెన్స్లు కూడా నిర్వహిస్తున్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా ముందస్తు చర్యలు తీసుకునే విధంగా కూడా చర్యలు చేపడుతున్నారు. అలాగైతే ప్రస్తుతానికైతే మాత్రం మనకి ఎగువను కురుస్తున్న వర్షాల కారణంగా అయితే మాత్రం నీరు అయితే చూడొచ్చు. 3,30,000 క్యూసెక్ల వరద నీరు అయితే మాత్రం ఇప్పటికే కృష్ణా నదికి వచ్చి చేరుకోవడం అయితే జరిగింది. ఈ నీటిని కూడా దిగువ ప్రాంతాలకి కూడా పంపించడం అయితే జరుగుతుంది. ఎక్కువ అయితే మాత్రం ఎఫెక్ట్ అవుతుంది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు. ఎందుకంటే ఇవి లంక గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో లంక గ్రామ ప్రజలందరినీ కూడా ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉంచుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు వేటకు వెళ్లే వాళ్ళు ఎవరైతే వేటకు వెళ్తారో చేపలను పట్టే వాళ్ళందరినీ కూడా లోపల నదిలోకి వెళ్ళొద్దని సూచిస్తున్నారు. ఎందుకంటే నీటి మొత్తం ఇంకా పెరిగేటటువంటి అవకాశం కూడా ఉంది. ఇప్పటికే 69 గేట్లను ఎత్తడం అయితే జరిగింది. 7 అడుగుల మేరకు నీటిని అయితే మాత్రం సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. మరీ నీటిని విడుదల చేసేటటువంటి మరీ ఎక్కువ నీరు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో చూసుకుంటే కనుక మనకి గత ఏడాది ఇదే నెలలో అయితే మనం చూసుకుంటే ఓవరాల్గా మొత్తం కృష్ణా బుడమేరు ఎక్కువ ఎఫెక్ట్ అయ్యి లంక గ్రామాలు కానీ విజయవాడ సిటీ కానీ ఎక్కువ ఎఫెక్ట్ అయింది. అయితే అలాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ రిపీట్ అవ్వకోకుండా ఉండేందుకు కూడా కలెక్టర్ కృష్ణా జిల్లా కలెక్టర్ యంత్రాంగం అయితే మాత్రం పూర్తి స్థాయిలో సమీక్షను ఏర్పాటు చేసి అధికారులతో ఎప్పటికప్పుడు కూడా కోఆర్డినేషన్ మీటింగ్లు ఏర్పాటు చేసుకొని ఎవరైతే నదీ పరివాహక ప్రాంతాల్లో ఉంటున్నారో వారందరినీ కూడా పునరావాస కేంద్రాలకి తరలిస్తూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు విజయ్ చంద్రిక. అయితే ఎక్కువగా అంటే మనకి వీకెండ్స్ కూడా రావడం వల్ల ఎక్కువ ఈ వాటర్ని వీక్షించేందుకు కూడా ఇక్కడ మనం చూసుకుంటే ఎక్కువ పర్యాటకులు కూడా రావడం అయితే జరుగుతుంది. ఇటు అమ్మవారి గుడికి వచ్చినటువంటి పర్యాటకులు ఎవరైతే ఉన్నారో పర్యాటకులు ఎక్కువ అంటే ఈ వాటర్ లో కృష్ణా నదిలో ఒక్కసారి ఇంత వాటర్ ని చూసి వారందరూ కూడా వచ్చి ఆ వాటర్ ని చూసేందుకు సెల్ఫీలు దిగేందుకు వస్తున్నారు. అయితే మాత్రం వీళ్ళందరినీ రావద్దని మున్సిపల్ అధికారులు కూడా ఇక్కడ పెద్ద పెద్ద మైకుల ద్వారా ప్రచారం చేస్తున్నారు. వాటర్ ఫ్లో ఎక్కువగా ఉండడం వల్ల ఆ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉండడం వల్ల ఎవరైనా నీళ్ళల్లోకి దిగవద్దు, వాటర్ లోకి దిగొద్దని సూచిస్తున్నారు. జస్ట్ ఎవరైనా వచ్చిన వాళ్ళు వాటర్ ని పైనుంచే మెట్లు పైనుంచే చూడాలని వాటికి సంబంధించి మైకుల ద్వారా కూడా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే 3,30,000 వాటర్ అయితే మాత్రం నదిలోకి విడుదల చేశారు విజయ్ చంద్రిక.